ఈ వీడియోలో మనం సర్పదోష ప్రభావం మన మీద ఉందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి. ఒకవేళ సర్పదోష ప్రభావం మన మీద ఉన్నట్టయితే అది మన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం మన జన్మ జాతకాన్ని పరిశీలించినప్పుడు మన జాతక చక్రంలో ఎప్పుడైతే కుజుడు మరియు రాహువు కలిసి ఒకే రాశిలో ఉన్నట్టుగా గనక మనకు కనిపించినట్టయితే అప్పుడే మనం మనపై సర్పదోష ప్రభావం ఉందని గమనించాలి. కేవలం కుజుడు రాహువు కలవటం వల్లనే సర్పదోషం ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ఈ రెండు గ్రహాల యొక్క లక్షణాల గురించి తెలుసుకోవాలి. పురాణాలలో రాహువు లక్షణాల గురించి ఈ విధంగా వర్ణించడం జరిగింది. రాహువు శరీరం లేనటువంటి ఒక పాము తలగా పురాణాలలో చెప్పడం జరిగింది. అలాగే తీవ్రమైనటువంటి ఆకలి, అత్యాశ ఈయన ప్రధాన లక్షణాలు. ఈయన తాను కోరుకున్నది ఏదైనా సరే అది ఇతరులకు సంబంధించినదైనప్పటికీ దానిపై ఇతనికి అధికారం లేనప్పటికీ దాన్ని ఇతరులకు దూరం చేసి తాను దక్కించుకోవాలి అన్నది ఇతని స్వభావం. అలాగే ఒక పాము ఎలాగైతే తన తల కన్నా పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి జంతువులను సునాయాసంగా మింగేస్తుందో అలా రాహు ప్రభావం వల్ల మనం ఎంతటి సక్సెస్ అయినా సరే చాలా త్వరగా సాధించగలుగుతాం. అలాగే ఒక శరీరం లేనటువంటి పాము తాను తిన్న ఆహారాన్ని ఎలాగైతే అరిగించుకోలేదో అలా రాహు ప్రభావం వల్ల మనం పొందినటువంటి సక్సెస్ కూడా ఎక్కువ కాలం నిలబెట్టుకోలేము. అయితే రాహు యొక్క స్వభావం, లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. అలాగే కుజుడు మనకు ఎనలేని శక్తిని, చురుకుదనాన్ని సూచిస్తాడు. ఎప్పుడైతే మన జాతకంలో ఆకలి, అత్యాశ, అపోహ, కుతంత్రాలు లాంటి నెగిటివ్ లక్షణాలు ఉన్నటువంటి రాహుకి అత్యంత శక్తి, చురుకుదనం ఉన్నటువంటి కుజుడు యొక్క శక్తి తోడవుతుందో ఈ రాహు యొక్క నెగిటివ్ లక్షణాలు అమాంతం పెరిగిపోతాయి. అలా వాళ్ళిద్దరి కలయిక మన జన్మజాతకంలో ఏ అంశానికి సంబంధించిన స్థానంలో సంభవించడం జరుగుతుందో అది సంపదకి సంబంధించినటువంటి స్థానం కావచ్చు, సంతానానికి సంబంధించినటువంటి స్థానం కావచ్చు, వివాహానికి సంబంధించింది కావచ్చు, కుటుంబానికి సంబంధించింది కావచ్చు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించింది కావచ్చు. ఇలా దీని యొక్క ప్రభావం మన జాతకంలో ఏ అంశంపై పడినా సరే ఆ అంశం మన జీవితంలో మనకు అందినట్టే అంది మన నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది. మళ్ళీ మనం దాన్ని దక్కించుకోవాలని ఎంత ప్రయత్నించినా సరే మళ్ళీ మనం దాన్ని తిరిగి పొందలేం. సర్పదోష ప్రభావం అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం సర్పదోష ప్రభావం మన జీవితంలో ఏ అంశంపై పడితే ఏ విధంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే గనక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడానికి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్ర రీత్యా ఎటువంటి సలహాలు, సూచనలు కావాలన్నా సరే ఇక్కడ స్క్రీన్ మీద కనబడేటువంటి నెంబర్కు మీరు డైల్ చేసి నా యొక్క అపాయింట్మెంట్ని పొందగలరు.